చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి ముందు రోజు సాయంత్రమే శైలజ అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని సన్ క్రిటికల్ కేర్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు శైలజకు పరీక్షలు నిర్వహించగా శరీరంలో రక్తం తక్కువగా ఉన్నదని వెంటనే రక్తం ఎక్కించాలని ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ముహూర్తానికే పెండ్లి జరిపించేలా ఆసుపత్రి సిబ్బందిని పెద్దలు ఒప్పించారు. ఆ తర్వాత ఆసుపత్రి బెడ్పైనే వేద మంత్రాల సాక్షిగా పెండ్లి తంతు నిర్వహించారు. ప్రస్తుతం శైలజ కోలుకుంటుందని డాక్టర్ తెలిపారు. చెన్నూరు లంబాడేపల్లికి చెందిన శైలజ అనే పేషెంట్ నిన్న షాక్లో ఉన్న పొజిషన్లో మా హాస్పిటల్కి వచ్చింది. చిన్న ఎమర్జెన్సీ సర్జరీ ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేశాము. వాస్తవంగా తనది ఈరోజు పెళ్ళి అయితే పాపం చుట్టాలందరినీ పిలుచుకున్నారు. చాలా నిర్పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి చుట్టాలందరినీ పిలుచుకున్నారు, డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు. ఆ పరిస్థితుల్లో అబ్బాయి కూడా ఇవన్నీ వృధా పోకూడదు అని చెప్పి చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, ఈరోజే పెళ్ళి అయిపోవాలి అనే ఒక ఉద్దేశంలో నన్ను సంప్రదించడం జరిగింది. అట్లా సంప్రదించిన సందర్భంలో వాళ్ళు ఇరు పక్షాలు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ మా హాస్పిటల్లో మేము కొంచెం పెద్ద రకం తీసుకుని మా బిడ్డకు పెళ్లి చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నాం. మేము ఇక్కడికి మా చెల్లె బాగాలేదని ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళు ఎంతో కష్టపడి మా చెల్లెని రక్కిచ్చారు.